చూడ్డానికి పిచ్చోడ్లాగా కనిపిస్తున్నాడే వాడే నందకుమార్. ఎంత పరిగెత్తినా గాని గొర్రె సంతకొచ్చినట్టు తిరిగి రావాల్సిందే కదా. ఎప్పుడు చెప్పలేము. ఆ మనిషి కేర్ ఆఫ్ లో ఇంకా ఎవరినైనా రిసీవర్ గా వేశారంటే నేనెందుకు ప్రాణాలతో ఉండాలి? మీరు ధైర్యంగా ఉండండి. మీ ఆ ఇంటికి రిసీవర్ గా ఎవరన్నా పెడితే అది నేనే పెట్టాలి. నమ్మొచ్చు కదా? నమ్మండి. దానికి తగిన పనులన్నీ నేను ఆల్రెడీ మొదలు పెట్టాను. ఇంకెవ్వరి పేరు ఎవ్వరికంటా పడనివ్వను. నేను సైకిల్ టికెట్కి రిసీవర్గా ఉన్నప్పుడు అతను ఓ మంచి అమౌంట్ ఇచ్చారు. అదంత తొందరగా మర్చిపోగలనా? అలా ఉన్నప్పుడు అన్ని ఆస్తి ప్రాపర్టీ లిస్ట్ రెడీ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆ పని గురించి నాకు చెప్పాలా? అవసరం లేదు. సర్లే, ఇంకో రౌండ్ పోయినా? ఫుల్గా ఏమొద్దండి, అర గ్లాస్ పోయింది చాలు. అరే ఎందుకంత తొందర? చిన్నగా తినొచ్చు కదా. అది ఏంటనేదే తెలియలేదు. అవసరంగా తింటాం నాకు అలవాటైపోయింది. ఇలా కంగారుగా తింటేనే కంగారుగా కేసు ఫినిష్ అవుతుంది. నువ్వు చెప్పిన ప్రకారం ఐపీసీ 304 ప్రకారం చదివితే కాదయ్యా, కరెక్ట్ గా చదవాలి. తీర్మానం మనమే చేయాలి. ఇలా చూడవయ్యా, లా కాలేజీలు 3-4 సంవత్సరాలు చదివితే ఏ ప్రయోజనం లేదు. అనుభవం అనేది ఉండాలి. అది నా దగ్గర ఎక్కువ ఉందయ్యా. తర్వాత ఫీజు అనేది నాకు కొంచెం ఎక్కువ ఇవ్వు. ఇప్పుడంతా లా పాయింట్స్ కి ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. కేసు అయిపోగలేస్తాను. వాదన అయిపోయిన తర్వాత నువ్వు ఏమార్చావనుకో డబ్బు లేదని నాకు చెప్పొద్దు. అయ్యో, నువ్వెందుకు కొత్త వకీల్ని చూసుకుంటున్నావు? నీ ఆనంద్ వకీల్ రాలేదా? కోర్టు ఇంకా అవ్వలేదు కదా. కోర్టు అయిన తర్వాత కదా లాయర్ వస్తాడు. నువ్వు ఈ వకీల్ దగ్గర పనిలో ఉండి కేసు లేకుండా కూడా పోవచ్చు కదా. నన్ను చూసి నేర్చుకో. దాన్నంతా నేను చూసుకుంటానులే. నీ లాయర్కి కేసు దొరకాలని నువ్వు దేవుని దండం పెట్టు. అరే, మన ఆనంద్ వచ్చాడు. ఇలా చూడవయ్యా, నీ గురించే వీళ్ళందరికీ బాగా చెప్తా ఉన్నా. నేను చెప్పాను కదా. తిన్నాను. కూర్చో, తింటా మాట్లాడు. నేను భోంచేయడానికి రాలేదు, వకీల్కి థ్యాంక్స్ చెప్పి వెళ్దామని వచ్చాను. ఈ పనికి రాని వాడిని మీ గుమస్తాగా అపాయింట్ చేసుకున్నందుకు నేను వేరెవరినైనా చూసుకుంటాను. ఆనంద్, స్టాప్. ఏంటి బుద్ధి ఎక్కడ మాట్లాడుతున్నావు? నిన్న కోర్టు వేసుకున్న వీడి దగ్గర అంతా నేను పనిచేయలేనయ్యా. అసలు నా వల్ల కాదు. నేను వీడికి లా పాయింట్లు నేర్పిద్దామని అనుకున్నాను. పార్టీలు కోర్టుకు రాకుండానే డబ్బులు ఇస్తానంటున్నప్పుడు నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? మంచి కార్యాన్ని అనవసరంగా ఏదైనా చేసి మధ్యలో చెడగొట్టు. వేసేగాడిని కూసేగాడిది చెడగొట్టినట్లు అవన్నీ ఊరికే చెప్పారనుకున్నావా? పార్టీ కోర్టుకు రాకూడదురా, అప్పుడే కదా మనం కలిసి సరిగ్గా చేయగలం. అందుకేరా నేను నీకు 3 పూటలు మంచి భోజనం పెడుతున్నాను. నాకు తెలుసు నువ్వు కోర్టుకు. కరెక్ట్. తర్వాత 2-3 లా పాయింట్లు నీకు చెప్దాం అనుకున్నాను రా. మళ్ళీ వచ్చి చెప్తాను. భోజనం ఆర్డర్ చేసి పెట్టు. తర్వాత చేపల కూర, చికెన్ గ్రేవీ. నేను జడ్జికి లా పాయింట్ ఇవ్వాలంట. నేను వచ్చేదాకా నువ్వు వెయిట్ చేయి. వీడిని ఒక దారి చేయకుండా వదిలిపెట్టాడు. అమ్మా, ఏంటయ్యా తొందరగా వచ్చేసావు? కేసేం దొరకలేదా? మీరు అనుకుంటున్నట్టు నేనేమి చేయలేదు. అక్కడ వచ్చే వాళ్ళకి నేను వాళ్ళని సమాధానం చేయడం నచ్చట్లేదు. ఇలాగే వెళ్తుంటే కోర్టు గౌరవం ఏమవుతుంది? కోర్టులో గౌరవం లేకపోయినా పర్లేదు, ఇంట్లో గౌరవం ఉండాలి కదా. అది సరే, ఇప్పుడు ఏమైంది? మీ మేనమామ ఇక్కడికి వచ్చేళ్ళాడు. ఇక దీనిపై నేనేం చెప్పలేను. వకీల్కి సంబంధించిన పనులు చేయడానికి నువ్వేమన్నా గాంధీకి సంబంధించిన వాడవని అడిగెళ్ళాడు. చూడమ్మా, మీ అన్న గాంధీ గురించి మాట్లాడుతున్నాడు. దాన్ని తలుచుకుంటేనే. అలా అనండి తాతయ్య. మీరున్నందువల్లే తను ఇలా చేస్తున్నాడు. చూడండి, నేను గమనించలేదు అనుకోవద్దు. నారాయణ, అదేవరు? మీ నాన్నగారి గురించి. నాన్నకు అలాంటి ఓ పేరునిందా? నా నోరుని గోకద్దు. అమ్మా, సమస్యని ఇక్కడే తీర్చుకోవచ్చు కదా, కోర్టుకి వెళ్లాల్సిన అవసరం ఏంటి? అది నువ్వు నేరుగా మీ మామ దగ్గరే చెప్తే చాలు. రేపు ఉదయాన్నే తను నిన్ను రమ్మన్నాడు. ఒకవేళ సుగంధికి నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారో ఏమో. అదంతా నాకు తెలియదు, కానీ తను లోపల ఉంది. నేరుగా వెళ్ళి అడుగు. యోర్ ఆనర్, మా ముద్దాయి ఒక నిర్భరాతి. ఒక బుర్రలేని అమ్మాయిని ప్రేమించాననే తప్పు మాత్రమే అతను చేశాడు. ఇంత అందంగా ఉన్న ఒక అమ్మాయిని 4 మధ్య తాళి కట్టి తీసుకెళ్లకుండా సపోర్ట్ చేయాలనుకున్న నా ముద్దాయిని వదిలేండి. ఎవరిని అడిగి తీసుకున్నావు? ఎవరి దగ్గర అడగాలి. అలా అంతా అడుగుతూ ఉండలేను. బావా, ప్లీజ్ నా చెయ్యి వదలండి బావా. ఎవరు చూస్తారేమో. పెళ్లి కూడా కాలేదు. ఆ లోపల ఏంటి? అయ్యో బావా, బయట తాతయ్య కూర్చొనున్నారు. అయ్యో వదలండి బావా. అత్తయ్య కూడా బాగా వినిపిస్తుంది బావా. ఈ బావ ఎప్పుడు ఇంతే. అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పి వెళ్ళిందిరా? ఈ బావ ఎప్పుడు ఇదే చేస్తాడు. నాకు అర్థం అవ్వట్లేదు. అమ్మాయిల దగ్గర తొందర పడకూడదురా ఏ విషయంలోనైనా. మనకు తెలిసిన అమ్మాయి కదా. ఈ ఒక విషయంలో మీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరైనా ఒకరు ఇండియాలో ప్రాణంతో ఉన్నారంటే స్వామి శరణమయ్యప్ప. అందరూ ఇక్కడే ఉన్నారు.
ఏంటి సమస్య? నా విషయం అది మీ అబ్బాయికి సంబంధించిన సమస్య గురించి నేను మంత్రి గారితో మాట్లాడాను. తొందరలోనే సరైపోతుంది. సంతోషం కృతజ్ఞతలు అలాగే ఉంచుకో. వాడితో కొంచెం మర్యాదగా ప్రవర్తించమని చెప్పు. 5-6 మంత్రులు చేతిలో ఉన్నారు. అదీగాక నేను తరచూ వెళ్ళడానికి ఎమ్మెల్యేని కాదు. ఏ పార్టీలోనూ నాకు మెంబర్షిప్ కూడా లేదు. కానీ ఎవడొచ్చి అడిగినా సరే నేను అలా తీసి దానం చేస్తూనే ఉన్నాను. అది నా మంచి గుణం. అందుకని ఇలా చూడు, నేను ట్రాన్స్ఫర్ చేయించాలు, ప్రమోషన్లు ఇవన్నీ ఇటువంటివి చేయను. అలాంటివి చేస్తానని చెప్పి నేను ఎవరికి వాగ్దానం కూడా చేయలేదు. అర్థమైందా? లేదు సార్, ఇక పైన అలా జరగదు. అలా జరగకుండా ఉంటే వాడికే మంచిది. అర్థమైందా? అయితే నేను వెళ్ళు. వెళ్ళొస్తాను. నువ్వెప్పుడొచ్చావయ్యా? కాసేపటి ముందే. కూర్చో, ఆ. ఇప్పుడే వస్తాను. ఆనంద్ అనే అతను వచ్చాడు చూసారా? ఎందుకు పిలిచారని నన్ను అడిగాడు. వాడి ఫోటో తీసి పూజ రూమ్ లో పెట్టుకుందామని. ఏంటలా చూస్తున్నావు? వెళ్ళి ఏదైనా తాగడానికి తీసుకురా. ఓరి నాయనో, ఎంత అహంకారం! ఆనంద్ రావడం చూడలేదట. భయపడలేదా? ఎందుకు పిలిచానని నానేమైనా చెప్పారా? లేదు. అలా అయితే నేను చెప్తాను. ఒక ఇన్నోసెంట్ గా ఉన్న రెండో కూతురు సుకన్యాదేవిని మీ చేతిలో ఒప్పడిస్తున్నానని చెప్పబోతున్నారు. అయ్యో మామయ్య, మీరు ఎంతో కష్టపడి భరించిన ఈ ఉప్పు మూటని జీవితాంతం నా ఇపు వెనక కట్టేస్తారేమో. బావా, ఏంటి బావా? ఏం వకీలు, కేసులు ఎలా జరుగుతున్నాయి? జీవితం సాగే అంత కేసులున్నాయి మామ. జీవితం అని అన్నప్పుడు నిన్ను పద్మావతిని కలిపే కదా చెప్పాలి. అది ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా కాపురం చేయాలంటే దానికి రాయబారం కావాలా? వివాహ జీవితంలో గెలుపు అనేది ఆ సంతోషం మాత్రమే మామయ్య. మీ బిడ్డ ఆకలితో ఉండే అవసరం ఉండదు. అదంతా నాకు తెలుసు. తను పస్తులు ఉండదు. పెళ్ళవగానే మంచి సమయం మొదలవుతుందని పంతులు గారు చెప్పారు. ఏంటది? బల్లి అదే అరిచింది. బల్లి అరిస్తే సరిపోదు. నా ఒకే ఒక్క మేనల్లుడు పెళ్లి చేసుకున్న అమ్మాయి జాతకం వల్ల బాగుపడితే సరిపోదు. పెళ్లికి ముందే బాగుపడాలి. నీ పెళ్లి ఇంకా ఫంక్షన్ ఈ నారాయణ అంతస్తుకు తగ్గట్టుగా చాలా ఆర్భాటంగా జరగాలి. దాని గురించి మాట్లాడడం కోసమే నిన్ను పిలిపించాను. తన నాతో అంత చెప్పింది. మీకేం ఇబ్బంది లేకపోతే ఈ పెళ్లి త్వరగా చేసేద్దాం. ఓ పెళ్లి. పెద్దవాళ్ళు మాట్లాడే చోట చిన్నవాళ్ళు ఉండకూడదు. సారీ. నేను నిన్ను అనలేదు, తనని చెప్పాను. లోపలికి వెళ్ళు. నువ్విలారా. ఊరు బంగ్లాని చూడ్డానికి రిసీవర్ని వెతుకుతున్నారు. తెలుసు. కోర్టులో అందరూ దాని గురించే మాట్లాడుతున్నారు. అడ్వకేట్ శంకరనారాయణనే రిసీవర్ గా వస్తారని మాట. కానీ శంకర్ నారాయణ కాదు, ఇంకా అనంతనారాయణ అనే వకీలే ఆ పెద్ద ఇంటిని చూసుకునే రిసీవర్. అదెవరు? ఇక్కడికి వచ్చిన తర్వాత నీ పేరు కూడా మర్చిపోయావురా గాడిద. అది నువ్వే. దీని గురించి నీకు ఎలారా అర్థమయ్యేలా చెప్పేది? రిసీవర్ పదవి నీ చేతికి దక్కిన తర్వాత నువ్వు వెళ్ళిపోయాడా? అయ్యో ఆనందా, వచ్చాడు. కాళ్ళు ఎక్కడున్నాయి? ఆయన ఎక్కడున్నాడు? లోపలున్నాడు. రిసీవర్ దొరికేసిందనుకో అందరికీ మత్తిడిపోతుంది. ఇక్కడ ఒకతను మత్తులో ఉన్నాడంటే అయ్యో దేవుడా. తన మనసు గురించి నీకు బాగా తెలుసు కదా. 2 హత్యలు జరిగిన పెద్ద ఇల్లు అది. అక్కడికి వెళ్ళి ఉండాలంటున్నాడు. సాధారణమైన విషయం అది. ఒంటరిగా ఎక్కడున్నారు? నేనున్నాను కదా. నువ్వు నాతో ఉండేదే నాకు పెద్ద భయం. ఇప్పటి నుండి నేను 3 దయ్యాల్ని భరించాలి. అలాగైతే తాతయ్యని కూడా తీసుకెళ్దామంటావా? రేయ్, నా గురించి మాట్లాడకు, చంపేస్తా నిన్ను. వయసు అయిపోయింది అనుకుంటున్నా. వయసు అయిపోయింది నేనెప్పుడు చెప్పాను? మీరు చాలా యూత్ కదా. ఆనంద, ఈ ఛాన్స్ మీ మావయ్య మీకు ఇచ్చిన దాని వల్ల మిమ్మల్ని అనలేదు. అలా అని చెప్పి నువ్వు చెడగొట్ట. మామయ్యకు ఏ లాభం దొరకని వల్లే ఇది నాకు అప్పగిస్తున్నా. మేనమం గురించి ఏం చెప్పకరా. ఇంత జరిగాక కూడా నువ్వు ఏం అర్థం చేసుకోలేదు. మీ పేరు మీద రాసున్న ఆస్తి మొత్తమైన దోచుకున్నారు. అంతేకాకుండా నాయన పేరు మీద రాసున్న టౌన్ మిట్ట మధ్యలో ఉన్న 63 సెంట్ల భూమిని మామయ్య మాట విని ఆయన చెప్పిన అతనికి ఆయన చెప్పిన ధరకే ఇచ్చేశారు. తర్వాతే మాకు తెలిసింది మామయ్య ఏది కొనుక్కున్నారని. ఇప్పుడు ఆ స్థలంలో 5 అంతస్తుల లాడ్జ్ కడుతున్నారు. ఇలాగే మీ అన్నయ్య నారాయణ మిమ్మల్ని ఆయన అల్లుడిని చూస్తున్నారు. అదంతా వేరే వాళ్ళకి కాదులే. మీ మరదల్ని నువ్వు పెళ్లి చేసుకుంటే వాళ్ళకున్న ఆస్తి మొత్తానికి వారసుడువే కదా. సోలో రాజువే. ఇప్పుడు చూడు, ఇల్లు పెద్ద ఇల్లు కదా. అయ్యో దేవుడా, పంచదార మూటలో ఉన్న చీమలాగా ఇరుక్కుపోయానే నేను. అయ్యో నా పరిస్థితి ఎలాగైపోయింది. అయ్యో నేను ఎలా బాగుపడాలో నాకు తెలియట్లేదు. ఏం చేయాల్సిన అవసరం లేదు, మూసుకొని కూర్చో. రిసీవర్ బాధ్యతని నేను తీసుకోలేనని ఇప్పుడే రాసిచ్చేస్తాను. ఆనందా, మర్యాదగా వెళ్ళిపో. సరే నేను బయలుదేరతా. చెయ్యి దాకా వచ్చింది, నోటి దాకా రాలేదు అంటారు. అది నా విషయంలో కరెక్ట్ అయిపోయింది. దేవుడా, ఈ ఆనంద్ గాడి మనసు మారాలంటే ఇప్పుడు నేనేం చెయ్యాలి?
ఇప్పుడు నేను గుడికి వెళ్ళాలా చర్చికి వెళ్ళాలా మసీదుకి వెళ్ళాలా చర్చికి వెళ్తున్నావు లేదు రీసెర్చ్ చేయడానికి వెళ్తున్నా అవును అని చెప్పి వెళ్ళరా అవును